ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దివ్యవాణి చూస్తున్న ప్రేక్షకులందరికీ యేసుప్రభు ఘనమైన నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. యేసుప్రభు యొక్క జన్మదిన వేడుకల్ని జరుపుకుంటున్నాము. చాలామంది చెప్తారు, మరి యేసుప్రభు పుట్టారు కదా, మరి ఆయన పెరిగారు, అదేవిధంగా సిలువలో మరణించారు, పునరుత్థానం అయ్యారు, మరలా ఇప్పుడు జరుపుకోవాలా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మనం కూడా పుట్టాము, అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం మన జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాము. మరి మన జన్మదినంలో అర్థం ఏంటి, మరి యేసుప్రభు పుట్టుకలో అర్థం ఏంటి కనుక చూసినట్లయితే మనలో పాపం ఉంది, ఇంకా అదే కాకుండా పాపపు శరీరంతో ఉన్నాము, పాపపు ఆలోచనలతో ఉన్నాము. అదేవిధంగా మనం ఒకరిని పాపం నుంచి విడుదల చేయలేము, రక్షించలేము. కానీ యేసుప్రభు యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే, దేవుని కుమారుడు వాక్యంలో కనుక చూసినట్లయితే, మరి హెబ్రీలకు రాసిన లేఖలో 10వ అధ్యాయం 5వ వచనంలో కానీ, అదేవిధంగా 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో కానీ రాసి ఉంటుంది. అక్కడ దేవుడు పరలోకం నుంచి భూమికి అరుదించాడు దేవుడు అని ఉంది. అదేవిధంగా ఆయన దేవుడు యేసుప్రభుకి ఒక శరీరాన్ని ఇచ్చాడు. ఆ వాక్కు యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో కనుక చూసినట్లయితే వాక్కు శరీరధారిగా అయింది. దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన ఈ జన్మదిన వేడుక అనేది చాలా ఘనమైనది మనకి. ఎందుకోసం అంటే ఆయన ఈ లోకంలో ఉన్న అందరి యొక్క పాపాలని పరిహరించడానికి వచ్చారు. అంతేకాకుండా మరి యేసుప్రభు జన్మదిన వేడుకని మనం జరుపుకుంటున్నప్పుడు మరి ఇంటి ముందు ఎన్నో స్టార్స్ పెట్టుకుంటారు, అందరూ స్టార్స్ పెడతారు. అంతేకాకుండా లైట్స్ వేస్తారు, క్రిస్మస్ ట్రీ పెడతారు. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఈ డిసెంబర్ మాసం అంతా మరి క్రిస్టియన్స్ అంటేనే చాలా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా చాలామంది హిందూస్ కూడా వచ్చి చెప్తారు, మీకు చాలా పెద్ద పండగ కదా అండి, చాలా సంతోషకరమైన పండగ కదా. అవును, మనకొక్కరికే కాదు ఈ పండగ. మరి వాక్యంలో కనుక చూసినట్లయితే అక్కడ దూత వచ్చి చెప్తా ఉంది, గొల్లల దగ్గరకు వచ్చి చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందంటే, సర్వలోకానికి ఇది శుభవర్తమానం. ఒక క్రిస్టియన్స్కి, ఒక హిందూస్కి, లేకపోతే ఒక ముస్లిమ్స్కి, లేకపోతే ఒక క్రిస్టియన్స్కే కాదు, సర్వలోకానికి, అన్ని మతాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి, అన్ని జాతుల వాళ్ళకి ఇది ఒక శుభవర్తమానం. సర్వలోకానికి ఇది శుభవర్తమానం, ఆనందాన్ని కలిగించే వర్తమానం, సంతోషాన్ని తీసుకొచ్చే వర్తమానం అని దూత చెప్తా ఉంది. ఎందుకంటే మనల్ని పాపం నుంచి పరిహరించేవాడు, శాపం నుంచి పరిహరించే దేవుడు. అదేవిధంగా యూదులకి అన్యులకి మధ్యలో ఉన్న గోడని మనం హెబ్రీలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో చూస్తాము. 14వ వచనం నుంచి కనుక చూసినట్లయితే, యూదులకి అన్యులకి మధ్యలో ఒక గోడ ఉంది. ఆలయంలోకి వెళ్ళినప్పుడు యూదులు అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, తర్వాత ఆలయ ప్రాంగణం, ఆలయాన్ని 3 భాగాలుగా విభజించేవాళ్ళు. తర్వాత ఈ ఆలయ ప్రాంగణంలో బయట ప్రక్కన అన్యులు యూదులకి మధ్యలో ఒక పెద్ద గోడ ఉండేది. ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు ఆ గోడ అంటే వాళ్ళిద్దరికి మధ్యలో అన్యులకి అసలు రక్షణే లేదు అని భావించే రోజుల్లో యేసుప్రభు ఏం చేశారంటే, తను వచ్చి తన శరీరం ద్వారా, మరణం ద్వారా ఆ గోడని విరక్కొట్టారనమాట. అంటే ఒక్కరికి కాదు, ఇది ఈ యొక్క సువార్త అనేది, ఈ ఆనందం అనేది ఇది ఒక్కరికి సంబంధించింది కాదు. యూదులకి, అన్యులకి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, సర్వలోకానికి ఇది శుభవర్తమానం, ఆనందాన్ని కలిగించే వర్తమానం. క్రిస్మస్ అంటే అసలు అర్థం ఏంటంటే క్రైస్ట్ ప్లస్ మాస్, అంటే క్రీస్తుని ఆరాధించటం. వాక్యంలో చూసినట్లయితే గొల్లలు వచ్చి ఆరాధించారు, అదేవిధంగా దూతలు ఆరాధించారు ప్రభువుని, అదేవిధంగా ఇంకా చూసినట్లయితే రాజులు వచ్చి ఆరాధించారు. అందరూ ప్రభువుని ఆరాధిస్తున్నాము ఈ రోజున. అంటే యేసు ప్రభువుని ఆరాధించటం, యేసు ప్రభు ఆ యొక్క పుట్టుకలో యొక్క పరమార్థం, ఆయన యొక్క జన్మదినంలో ఉన్న యొక్క ఆ రక్షణ
మనం తెలుసుకుంటున్న సమయంలో యేసుప్రభు పుట్టుకలో ఇంత గొప్ప పరమార్థం ఉంది, ఇంత గొప్ప తాత్పర్యం ఉంది, అంతేకాకుండా ఇంత రక్షణ భాగ్యం మనకి ఉంది. కాబట్టి యేసుప్రభు యొక్క జన్మదిన వేడుకని ఒకే స్థలంలో, ఇప్పుడు కొన్ని పండుగలు ఉన్నాయంటే కొన్ని ఏరియాస్లోనే, ప్రపంచంలో కొన్ని ఏరియాస్లోనే జరుపుకుంటారు. కానీ క్రిస్మస్ ఉందంటే ప్రపంచం మొత్తం, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ ఒక ఇండియాలోనే కాదు, ఒక అమెరికాలోనే కాదు, ఒక దుబాయ్లోనే కాదు, ప్రతి ప్లేస్లో క్రిస్మస్ పండుగని ప్రతి ఏరియాలో ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉంది. ఎందుకంటే మన కోసం ఒక లోక రక్షకుడు జన్మించారు కాబట్టి, మన పాపం నుంచి విడుదల ఇచ్చే రక్షకుడు మనకు జన్మించాడు కాబట్టి ఈ యొక్క జన్మదిన వేడుకని అందరూ ఆనందంతో జరుపుకుంటున్నారు. అంతేకాకుండా ఇంకా వాక్యంలో చూస్తాము, మన కోసం ఆదిలో వాక్యం ఉంది అని చదువుతాము. ఆ వాక్యం ఏమైందంటే ఒక రూపుదిద్దుకుంది, శరీరంగా మారింది, శరీరధారి అయి ఆ శరీరధారి మన మధ్యలో సంచరించాడు. సరే, ఈ రోజున క్రిస్మస్ మనం జరుపుకుంటున్న మనము మీతోటి నేను 4 విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా మరి దూత వచ్చి, గ్యాబ్రియల్ దూత వచ్చి మరియ తల్లిని అడుగుతూ ఉంది. మరియని అడిగినప్పుడు మరియ తల్లి అంటా ఉంది, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలా సంభవం జరుగుతుంది, నువ్వు గర్భం ధరిస్తావు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టు అని చెప్పినప్పుడు చెప్తుందన్నమాట మరియ తల్లి, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలా జరుగుతుంది అని అడుగుతుంది. చూడండి, మేబీ మరియ తల్లిలో అలాంటి ఆశ కానీ, లేకపోతే దేవాతి దేవుడు నా గర్భంలో ధరిస్తాను అనే ఒక కోరిక కానీ ఆమె తలంపుల్లో బహుశా ఉండకపోవచ్చు. రాజు కుటుంబంలో దేవుడు పుట్టాలి అంటే రాజులకి రాజు, దేవుడు అని కాదు, అక్కడ రాజులకి రాజు అని రాసి ఉంటుంది. రాజులకి రాజు జన్మించాలి కాబట్టి అనేక మంది రాజకన్యలు వివాహం చేసుకోకుండా అలానే ఉండిపోయారు. ఎందుకంటే నా గర్భంలో రాజులకి రాజు పుడతాడు అని ఆ తలంపు కలవారై, కానీ దేవుడు ఒక నిరుపేదని, అంతేకాకుండా ఒక తగ్గింపు మనసు గల కన్యని అక్కడ తల్లి చెప్తుంది. ఆ మాటలు విన్నప్పుడు చాలా సంతోషం. అదేవిధంగా ఆ తల్లిలో ఆ తగ్గింపు మనసును చూసినప్పుడు అనిపిస్తుంది, ఆమె ఎంత తగ్గింపు గల స్త్రీ కాబట్టే దేవుడు ఆమెను ఎన్నుకున్నారనిపిస్తుంది. అక్కడ దూత వచ్చి చెప్పిన తర్వాత దూత చెప్తుంది, నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తావు అని చెప్తుంది. ఆ మాట అన్న తర్వాత ఆమె అంటది, నేను దేవుని దాసురాలనే అంటది. చూడండి, మరి లేఖనాలన్నీ ఆదికాండం 3వ అధ్యాయం నుంచి మొదలు పెడితే పరిశుద్ధ ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తం, పూర్వ నిబంధన, అనేక మత గ్రంథాల్లో కూడా యేసుప్రభు రాకడ గురించి, సర్వమానవుల యొక్క పాపం పరిహారం కావాలంటే రక్తం చిందించబడాలి, ఆ రక్తం దేవుడిదై ఉండాలి, పరమాత్ముడిదై ఉండాలి, ఆయన పుణ్యదాన బలియాగంలాగా రావాలని అనేక వేదాల్లోనే కాదు అనేక చోట్ల అనేక మత గ్రంథాల్లో రాయబడింది. అంతమంది ఎదురు చూస్తున్న రోజుల్లో రాజులకి రాజు, రోమీ పరిపాలనించి మమ్మల్ని రక్షించే రాజు వస్తాడని ఎదురు చూస్తున్న టైంలో, కన్య గర్భాన పుడతాడని ఎదురు చూస్తున్న టైంలో మరి మరియ తల్లి దగ్గరికి వచ్చి మరి ఆ దూత చెప్పినప్పుడు ఆమెలో దేవుడు నా గర్భంలో పుట్టబోతున్నాడని ఆమెలో ఎక్కడ కూడా కొంచెం కూడా గర్వం కానీ అతిశయోక్తులు కానీ, ఆమె ఉబ్బిత అంటే అలాంటి మనస్తత్వం ఆమెలో ఎక్కడ కూడా కనిపించదు. కేవలం ఆమెలో విధేయత మాత్రమే కనిపిస్తుంది. ఆ వాక్యం చూస్తున్నప్పుడు నాకు అపోస్తలుడైన పౌలు కూడా గుర్తొస్తాడు. కొరింథీయులకు రాసిన లేఖలో 7వ అధ్యాయంలో 22వ వచనంలో అక్కడ పౌలు ఏమంటాడంటే, నేను దాసుడిని. అదేవిధంగా మరి మనం ద్వితీయోపదేశకాండంలో 15వ అధ్యాయం 16వ వచనం నుంచి చూస్తాము. ఇంకా నిర్గమకాండం 21వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూస్తాము. అక్కడ మహావిశ్రాంతి అంటే 7x7 అంటే 49 సంవత్సరాలు అయిపోయినాక 50వ సంవత్సరం ఏం చేస్తారంటే మహావిశ్రాంతి అంటే బానిసలను ఎవరైతే కొనుక్కుంటారో, భూములను ఎవరైతే తనఖా పెడతారో వాళ్ళని ఏం చేస్తారు అంటే విడుదల సంవత్సరంగా ప్రకటిస్తారనమాట.
అంటే అన్నిటికీ బానిసలన్నిటికీ విశ్రాంతి అన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే ఒక బాలుడు లేదా ఒక బానిస అతను ఎవరైతే ఉన్నాడో, చిన్నప్పటి నుంచి ఒక యజమాని దగ్గర ఉన్న బాలుడు తనేం చెప్తాడు అంటే, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి నీ దగ్గర ఉన్నాను, నా మంచి యజమానివి, నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు కాబట్టి నేను విడిచి వెళ్ళిపోను, నాకు విశ్రాంతి దొరికింది, నాకు విడుదల దొరికింది, అయినప్పటికీ నువ్వు నా సొంత కొడుకులాగా, నా తండ్రిలాగా నన్ను చూసుకున్నావు, కొడుకులాగా చూసుకున్నావు, కాబట్టి నేను నిన్ను విడిచి వెళ్ళనయ్యా అని చెప్తాడనమాట. అతనికి ఏం చేస్తాడంటే, ఆ దాసుడికి గుమ్మం దగ్గర తీసుకొచ్చి, అంటే ఇంటి గుమ్మం దగ్గర తీసుకొచ్చి చెవికి ఒక పోగేస్తారనమాట. ఆ పోగును చూసినప్పుడు ఈ యజమానికి ఈ దాసుడు స్వంతం అని అర్థం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, అదేవిధంగా మరియ తల్లి కూడా చెప్తా ఉంది, నేను నా దేవుడు ఏం చెప్తే అది చేసేదాన్ని, నేను దేవుని యొక్క దాసురాలు. ఆమెలో అంత తగ్గింపు గుణం. దేవుణ్ణి ఆమె గర్భంలో ధరించిన తర్వాత కూడా, ఆమె ధరించిన సమయంలో కూడా అసలు మందసం దగ్గరికి పోవడానికి కూడా భయపడేవాళ్ళు, మందసం దగ్గరికి వెళ్తే చచ్చిపోయేవాళ్ళు. అంత పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆమె గర్భంలో ధరించినప్పుడు, అగ్ని రూపంలో ఉన్న దేవుణ్ణి ఆమె గర్భంలో ధరించినప్పుడు ఆమె చెప్తా ఉంది, నేను దేవుని యొక్క దాసురాల్ని అని, నేను ఆయనకు సొంతమైన దాన్ని. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను ఆయన ఏం చెప్తే నేను స్వతంత్రత దొరికింది నాకు, అయినా కానీ నేను ఆయన దాసుడిని, ఎందుకంటే ఆయన నన్ను పాపం నుంచి శాపం నుంచి రక్షించాడు కాబట్టి నేను నా యజమాని, నన్ను కొనుక్కున్న నా యజమాని ఏం చెప్తే నేను అది చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి దేవుడు, ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు, మనల్ని రక్షించడానికి, మన శాపం నుంచి పాపం నుంచి రక్షించడానికి వచ్చిన దేవుడు ఈ లోకం మొత్తానికి మనం చూపిస్తూ ఉన్నాం. ఇలాంటి దేవుని యొక్క పుట్టుక, ఇలాంటి దేవుని యొక్క జన్మదిన వేడుకని మనం జరుపుకుంటున్నామని చెప్తున్నాము. ఆ జన్మదిన వేడుక మనకి ఎంతో సంతోషకరమైన వేడుక. అందుకే దూత వచ్చి చెప్తున్నప్పుడు, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో దూత వచ్చి చెప్తుంది, ఏమని చెప్తుందంటే, భూమి మీద తన ఇష్టలైన వారికి, అదేవిధంగా ఇంకా చెప్తుంది, మీకు సంతోషకరమైన శుభవర్తమానాన్ని తీసుకొని వచ్చానని చెప్తుంది, గొల్లలకి చెప్తుంది. ఈ వర్తమానం ఎలాంటిది అంటే సంతోషకరమైన వర్తమానం. మనకి ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు మన పాపం నుంచి రక్షించేవాడు, శాపం నుంచి రక్షించేవాడు. ఎందుకు ఇంత సంతోషకరమైన వర్తమానం అంటే, వాక్యంలో ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నుంచి 22వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు దేవుడు అనగా అర్థం ఏంటంటే, మనం ఎక్కడ చూస్తామంటే ఇదే మాటల్ని ఏషియా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా చూస్తాము. మనకి ఇమ్మానుయేలు ప్రవక్త పుడతాడు, ఆయన రాజ్యభారాన్ని వహిస్తాడు. ఇంకా అంతేకాకుండా ఆశ్చర్యకరుడైన సలహాదారు, ఆయన రాజులకే రాజు అనే వాక్యంలో చూస్తాం. ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటంటే, దేవుడు మనతో ఉన్నాడని అర్థం. ఆ దేవాతి దేవుడు వచ్చి మనతో నిత్య నివాసం ఏర్పరచుకోవడానికి మన మధ్యలోకి వచ్చాడు. ఆ దేవుడు మనతో ఉంటాడు, మన ప్రక్కన ఉంటాడు, మన కష్టంలో ఉంటాడు, మన బాధలో ఉంటాడు, మన ఏడుపులో ఉంటాడు, మన సంతోషంలో ఉంటాడు. ఆ దేవుడు ఉన్నాడు, మన కోసం వచ్చాడు కాబట్టి అది మనకి ఎంతో సంతోషకరమైన శుభవర్తమానం. ఇంకా ఏషియా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది, సరే వినుడు, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టండి. ఆ ఇమ్మానుయేలు ప్రవచనం 7వ అధ్యాయం 14వ వచనంలో ఏదైతే ప్రవచనం రాయబడిందో ఆ ప్రవచనం ఎక్కడంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో నెరవేరింది. కాబట్టి పూర్వ నిబంధనలో ఉన్న లేఖనాలన్నీ నూతన నిబంధనలో నెరవేరాల. యేసు ప్రభు గురించే రాయబడింది పూర్వ నిబంధనలు, రాబోయే ప్రభు గురించి రాయబడింది. కాబట్టి నూతన నిబంధనలో ఆ లేఖనాలన్నీ నెరవేరి ఆ దేవుడు మన మధ్యలోకి వచ్చాడు. కాబట్టి ఇది ఎంతో సంతోషాన్ని కలిగించే శుభవర్తమానం. ఎందుకంటే మన శాపంతో మరణించాల్సిన వాళ్ళం, పాపంతో మరణించాల్సిన వాళ్ళం. మన శాపం, పాపం 4 తరాలు మన బిడ్డల మీద రావాల్సిన శాపం అది. కానీ ఎప్పుడైతే నేను నా ప్రభు దగ్గరికి వస్తాను, నా రక్షకుడి దగ్గరికి వస్తాను, ఆ రక్షకుడి దగ్గరికి వచ్చినప్పుడు నా శాపం అంతా ఆయన మీదకి తీసుకొని నాకు దీవెనిచ్చే దేవుడు, ఆ రక్షకుడు నా కోసం పుట్టి ఉన్నాడు. ఆ రోజున దూతలకి చెప్పింది, దూత వచ్చి గొల్లలకి చెప్తుంది, మీకు సంతోషకరమైన వర్తమానం అని. క్రిస్మస్ ఈజ్ ద మొదటిగా చూసినట్లయితే ఫెస్టివల్ ఆఫ్ జాయ్, మనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఈ యొక్క శుభవర్తమానం. కొద్దిసేపు మనం విరామం తీసుకుందాం, తర్వాత మిగిలిన అంశాలని మనం ధ్యానిద్దాం.